అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గ్యాప్ ఇచ్చాం కదా అని మ్యాప్లో కనబడకుండా పోతాం అనుకుంటున్నారేమో. ఒక్కసారి మేము ఫోకస్ చేస్తే మాకు పోటీ ఇచ్చేదెవరు, ఎదురు నిలబడేదెవరు అంటున్నారు సీనియర్ హీరోయిన్స్. వాళ్ళు అంటున్నారు కాదు కానీ నిజంగానే సీనియర్స్ అంతా టాలీవుడ్పై ముక్కుమ్మడి దండయాత్ర చేస్తున్నారు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దామా? సీనియర్ హీరోయిన్లంతా మరోసారి తమ తడాకా చూపించడానికి రెడీగా ఉన్నారు. కాస్త గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు కానీ ఒక్కొక్కరి ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. పుష్ప 2 తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చిన రష్మిక గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో రానున్నారు. వీటితో పాటు విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తున్నారు. సమంత సైతం చాలా రోజుల తర్వాత టాలీవుడ్ పై ఫోకస్ పెంచేశారు. నిర్మాతగా చేసిన తొలి సినిమా శుభం మొన్న మధ్య విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే తెలుగులో ఇకపై గ్యాప్ లేకుండా నటిస్తానన్నారు శామ్. కథల కోసం చూస్తున్నట్టు తెలిపారు. సొంత ప్రొడక్షన్లో చేస్తున్న మా ఇంటి బంగారం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. నయనతార రేస్లో లేనట్టే కనిపిస్తారు కానీ ఈమె వస్తే మిగిలిన హీరోయిన్స్ అంతా సైడ్ ఇవ్వాల్సిందే. చిరంజీవి, అనిల్ రావిపూడి, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం 12 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే చెప్తోంది నయన్ రేంజ్ ఏంటన్నది. 2 ఏళ్లుగా సినిమా చేసినా నయనతార క్రేజ్ అలా ఉంటుంది మరి. త్రిష కూడా తెలుగులో బిజీగానే ఉన్నారు. చిరంజీవి విశ్వంభరలో హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. దాంతోపాటు మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇక మృణాల్ ఠాగూర్ కాస్త గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ సినిమా ఫైనల్ చేశారు. అనుష్క ఈ మధ్య ఘాటీతో పలకరించారు. మొత్తానికి సీనియర్ హీరోయిన్స్ అంతా సాలిడ్ కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నారు.